హాయ్ అండి, నేను మీ సుజాత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు? నేను బాగున్నాను. ఇవాళ అయితే వీడియో అయితే కంప్లీట్గా లాస్ట్ వరకు స్కిప్ చేయక చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. ఇవి పచ్చి వేపాకులు. మన గార్డెన్లో పసుపు పండింది అనేసి చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో. ఆ పసుపు ఏం చేశాను అనేది వీడియో. అలాగే వచ్చేసి ఇదిగోండి, ఇది పసుపులోటి తల్లి వేరు అనమాట. నేనైతే తెచ్చినప్పుడు మామూలుగా పక్కన పిల్లవేరులే పెట్టాను, బాగానే వచ్చినాయి. ఈ ఇయర్ పసుపు పెద్దగా లేదు కాబట్టి నేనైతే ఈ తల్లి వేర్లని కూడా పసుపు కింద అయితే చేసేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇగో ఇవి తల్లివేర్లు. మామూలుగా అయితే రైతులు ఏం చేస్తారంటే తల్లివేరుతోనే మళ్ళీ ఈ మొక్కలు అనేది రప్పిస్తారు. నేను ఈసారికి మాత్రం తల్లివేరు కాకుండా పిల్లవేర్లు మాత్రమే పెట్టాను. మీకు అది ఆల్రెడీ చూపించాను కూడా వీడియోలో, మొక్కలు అనేది పెట్టడం అనేది. ఇదిగోండి, ఇలా అయితే పసుపు చక్కగా కడిగేసుకోవాలి. కడిగేసుకున్న తర్వాత అయితే ఇలాగ ముక్కలు చేసుకోండి. నేనైతే ఇది పచ్చి పసుపు చేస్తున్నాను. మామూలుగా అయితే కూర పసుపు అనేది వేరే చేస్తారు. కుదిరితే ఈ వీడియోలో కూర పసుపు ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. లేదంటే ఇంకో వీడియోలో ఎవరైనా కమెంట్ చేస్తే ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తానండి. ఇదిగో ఇలా చక్కగా అయితే ముక్కలు కింద అయితే చేసుకోవాలి. అంటే నేను ఇది పచ్చి పసుపు చేస్తున్నాను కాబట్టి ముక్కలు చేసుకుంటున్నాను. పచ్చి పసుపు చేయకపోతే ప్రాసెస్ వేరే ఉంటుంది. అది ఎలాగా ఏంటి అనేది కుదిరితే ఈ వీడియోలో చూపిస్తాను. కుదరకపోతే లాంగ్ అయిపోతుంది అనుకుంటే నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి. ఇదిగో ఇలా ముక్కలు అయితే కట్ చేసుకున్నాను. నేనైతే ఇలా తెల్లపళ్ళెంలో అయితే ఉంచేసుకున్నాను. ఇది రాత్రిపూట చేసుకుంటున్నాను. పగలు మనం ఏం చేయాలంటే ఈ పళ్ళాలు తీసుకెళ్ళి చక్కగా ఎండ వచ్చే ప్లేసెస్లో పెట్టేసుకుంటే ఇలాగ 2-3 రోజులు టైం అయితే పడుతుందండి. ఎండాలి కదా, మంచి వేసవికాలం ఎండలు కాబట్టి బాగా ఇదైపోయినాయి. మీరు ఒకవేళ ఏదన్నా ఇదిగా అనుకుంటే మిగతా రోజులు అయితే పసుపు తయారు అవ్వదండి నాకు తెలిసి, ఎందుకంటే ఎండదు కదా, అందుకని. ఇగోండి చక్కగా ఎండిపోయినాయి కదా. నేను ఇది పచ్చి పసుపు ఎందుకు చేసుకుంటున్నాను అనేది కూడా నెక్స్ట్ చెప్తాను. నేను ఎక్కువ ఏంటంటే తాలింపులకి వాడతాను పసుపు అనేది. అలాగే వచ్చేసి మొక్కలకి ఏదన్నా అవసరమైతే వాడతాను. పచ్చి పసుపు ఏం చేస్తారు, జనరల్గా గుమ్మాలకి పసుపు పెట్టడానికి కానీ ఫొటోస్కి కానీ వాటికి యూస్ చేసుకుంటారు. కానీ ఇది నేను ఇంట్లోది కాబట్టి ఆర్గానిక్ వేలో అది ఎంతో లేదు, జస్ట్ ఒక 300-400 గ్రామ్స్ మాత్రమే ఉందండి. అందుకని చెప్పేసి పచ్చి పసుపే చేసుకుంటున్నాను. ఈ పచ్చి పసుపుని మనం తాలింపులో వేసుకున్నా ఏమవ్వదు. అలాగే మొక్కలకు కూడా ఇచ్చుకోవచ్చు. ఆర్గానిక్ వేలో పండించాము, చాలా హెల్దీ కాబట్టి చేసుకున్నాను. ఇదిగోండి చక్కగా అయితే మిక్సీ పట్టేసుకున్నాను. మామూలుగా అయితే కొమ్ములు అనుకోండి రోట్లో వేసి దంచుతాము. ఇది మొక్కలు కాబట్టి మిక్సీలో వేసి పట్టి 100 నెంబర్ జల్లెడితో జల్లించుకున్నానండి. జనరల్గా అయితే వస్త్రకాయం పడతారు, నాకు వస్త్రకాయం పడటానికి అవ్వలేదు. అందుకని ఎంత అంటే చిన్నదే కదా, కొంచెం అంతే వచ్చింది. ఇది జస్ట్ అంతా కలిపి 25-30 గ్రాముల వరకే వచ్చిందండి. అందుకని చెప్పి నేను మిక్సీలో పట్టేసి ఓన్లీ 100 నెంబర్ జల్లెడితో అయితే జల్లించుకున్నాను. ఇదిగోండి ఇలా వచ్చింది. తర్వాత అయితే ఇదిగో ఈ చిన్న కంటైనర్లోకి రాగా ఇది తాలింపుల దాంట్లోకి ఇంత పరిమాణంలో అయితే వచ్చింది. చూసారు కదా, ఇది మన గార్డెన్లో పండిన పసుపుతో నేను తయారు చేసుకున్నదండి. ఇది వేపాకులు, పచ్చి వేపాకులు తెచ్చుకున్నాను. పచ్చి వేపాకులు తెచ్చుకుని చక్కగా వీటిని అయితే నీట్గా దాంట్లో సాలి పురుగులు కొంచెం పురుగులు ఏమన్నా ఉంటే క్లీన్ చేసేసుకోవాలండి. చేసేసుకుంటే ఏంటంటే మనకి చక్కగా అయితే ఇదిగోండి ఇలా మిక్సీ పట్టేసుకోండి. అలాగే పురుగులు లేకుండా నీట్గా దుమ్ము గట్లా లేకోకుండా అయితే నీట్గా చూసుకోండి. ఒకవేళ అవన్నీ ఉన్నాయి అనుకుంటే కనుక ఒకసారి కడిగి కొంచెం ఆరిన తర్వాత అయితే మిక్సీ పట్టుకోండి. ఇది ఏం చేస్తున్నాను అనేది చెప్పలేదు కదా, ఇదైతే నీమ్ ఆయిల్ చేసుకుంటున్నానండి. మనకి ఇప్పుడు గార్డెన్కి చాలా వరకు నీమ్ ఆయిల్ కావాలి కదా. నేను ఆల్రెడీ చెప్పాను, ఇదివరకు బయట కొన్నది తెచ్చి వేసానండి వేప నూనె. అది నాకు ఎందుకో శ్రేయస్కరం అనిపించలేదు. ఇంకా నాకు పురుగులు కుట్టేయడం వల్ల నేను అవి తెచ్చి వాడాను అని చెప్పా కదా. ఇలా కూడా మనం ఆర్గానిక్ వేలో చేసుకోవచ్చండి. వేపాకులు మన ఇళ్ళ దగ్గర దొరుకుతాయి కదా, అవి తెచ్చేసుకుని చక్కగా ఇట్లా అయితే మంచిగా ఆరబెట్టుకోవచ్చు. లేదా ఈ రోజుల్లో ఫ్రెష్గానే ఉంటాయి కాబట్టి చెట్టు నుంచి తెచ్చేసిన ఏమైనా దుమ్ము గట్ల లేకోకుండా ఉంటే తెచ్చేసుకోవచ్చు. నేనైతే ఇవి దుమ్ము అలా ఏమీ లేవండి. అందుకని చెప్పి దాంట్లో ఉన్న పురుగులు కానీ సాలి పురుగులు కానీ అలాంటివన్నీ తీసేసాను. తీసేసి చక్కగా మెత్తగా అయితే కచ్చాపచ్చాగా పేస్ట్ లాగా అయితే పట్టేసుకుంటున్నాను. దీంట్లో వాటర్ ఏమీ యాడ్ చేయొద్దండి, ఎందుకంటే మనం చేసేది ఆయిల్ కదా,
అందుకని చెప్పేసి ఆయిల్ కాబట్టి ఆయిల్లో వేసినప్పుడు నీరు కంటెంట్ ఉంటే ఇబ్బంది పడతాం కాబట్టి నీరు అనేది వేసుకోకుండా జాగ్రత్తగా అయితే మిక్సీ పట్టుకోండి. కొంచెం మిక్సీకి తగ్గించి వేసుకుంటే మంచిగా పడుతుంది. ఇదిగోండి ఇలా కచ్చా పచ్చాగా దంచేసుకోవాలి. ఈ లోపు అయితే నేను కొబ్బరి నూనె తెచ్చుకున్నానండి. కొబ్బరి నూనె కేజీ నూనె తెచ్చాను. ఎందుకంటే నాకు మ్యాక్సిమం చాలా రోజులు కావాలి కదా. ఇప్పుడు మనం ఈ వర్షాకాలం వచ్చిందంటే మినిమం 10 డేస్కి ఒకసారి అయినా సరే మొక్కలకి ఇచ్చుకోకపోతే ఏమవుతుందంటే పురుగులు అనేది వస్తాయి, దోమలు కూడా వచ్చేస్తూ ఉంటాయి. అందుకని చెప్పేసి అయితే నేను 1 కేజీ అయితే తెచ్చుకున్నాను, కొబ్బరి నూనె తెచ్చుకున్నాను. మీకు అవైలబుల్గా ఉన్నవాళ్ళు మిగతా నూనెలు కూడా వేసుకోవచ్చు. వేరుశెనగపప్పు నూనె వేసుకోవచ్చు, లేదు అంటే కనుక నువ్వుపప్పు నూనె వేసుకోవచ్చు. నువ్వుపప్పు నూనె కూడా చేదు ఉంటుంది కాబట్టి నువ్వుపప్పు రా నూనె తెచ్చుకోవచ్చండి, అది కూడా పనిచేస్తుంది. ఆముదం కూడా తెచ్చుకోవచ్చు, ఆముదంతో కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మనం మొక్కలకి ఆయిల్స్ కూడా ఇవ్వచ్చు కాబట్టి ఇబ్బంది ఏమీ లేదండి. ఇగో కేజీ అయితే తెచ్చుకున్నాను. మనం ఇప్పుడు 1 లీటరు వేప నూనె కొనాలనుకోండి బయట 300 నుంచి 400 అబవ్ వరకు అయితే మ్యాక్సిమం ఉంటుందండి. ఇది కొబ్బరి నూనె వచ్చేసి నాకు కేజీ 240 రూపాయలు పడింది. వేపాకులు ఏవి మనం కొనము. గ్యాస్ అంటారా 20-30 రూపాయలు వేసుకోవచ్చు. టోటల్గా అయితే 300 రూపీస్ తోటి మనకు కొంచెం పని కల్పించుకోగలిగితే 300 రూపీస్ తోటి మనకి వేప నూనె అనేది ఇంట్లో మన కళ్ళతో మన చేతులతో మనం చేసేసుకుంటామండి. బయట కొన్నాము ఎలా ఉందో ఏమవుతుంది ఇలాంటి భయాలు ఏమీ లేకోకుండా అయితే మనం వాడుకోవచ్చు. ఇదిగోండి కొబ్బరి నూనె అయితే నేను వేసేసుకున్నాను. ఈ కొబ్బరి నూనె కూడా గ్యాస్ మీద పెట్టి చక్కగా వెలిగించుకోండి. మనకేంటంటే ఇప్పుడు మసులుతూ ఉందనుకోండి, నూనె కూడా కొంచెం వేడి ఎక్కిన తర్వాత మనం తీసుకున్న వేపాకులు అనేది వేసామనుకోండి, అప్పుడు మనకేంటంటే ఒకసారి 1 పొంగు రాగానే తీసేసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు అలాగనమాట. చూశారు కదా వేపాకులు కూడా చక్కగా గ్రీనీగా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. అలాగే మనం తీసుకున్న ఆయిల్ కూడా నేనైతే గానుగ దగ్గర తెచ్చుకున్నానండి. గానుగలో మాకు ఇక్కడ గానుగ అవైలబిలిటీ ఉంటే అన్ని ఆయిల్స్ కూడా ఆడిస్తారనమాట. డైరెక్ట్గా మన కళ్ళ ముందే ఆడిచ్చి ఇస్తారు. నేనైతే అక్కడ తెచ్చుకున్నాను. ఇదిగో చూసారా చక్కగా 1-2 పొంగులు అయితే గట్టిగా రానిచ్చుకోండి. మనకి కొంచెం అంత కలర్ అనేది ఆయిల్ కూడా గ్రీనిష్గా ఉంటుందండి. మనం బజార్లో కొన్నది ఎందుకో కొంచెం డార్క్ గ్రీన్ వస్తుంది. మనం ఇది మన చేతితో చేసుకున్నాం కదా, మంచి గ్రీన్ కలర్ అయితే వస్తుంది. ఫైనల్గా కూడా అవుట్పుట్ చూద్దరు. కానీ ఇగోండి ఇలాగ కొంచెం ఉడకబెట్టుకోవాలి. ఎందుకంటే పచ్చి ఆకులు కదా, ఆకులు అనేది కొంచెం అంత మనకి ఉడికినయ్యి అన్నట్లుగా అయితే అవ్వాలండి. 2-3 పొంగులు పైనే వస్తేనే బెటరు. అది మీకు కొంచెం ఉడకబెడుతున్నప్పుడు మీకు అయితే అర్థమైపోతుంది ఎలా చేయాలి ఏంటి, ఎంతసేపు అనేది మనం ఉడకబెట్టుకోవాలి అనేది తెలుస్తుంది. కొంచెం ఆ కషాయం అది దిగి ఆకుల్లో ఉన్న పచ్చిదనం అనేది పోయి దాంట్లో ఉన్న చేదు గుణం అనేది కొబ్బరి నూనె సహజంగా ఏంటంటే స్వీట్నెస్ ఉంటుంది కొంచెం. కాబట్టి మనం ఆ కొబ్బరి నూనెలోకి ఇది దిగి ఆ కషాయంలాగా తయారయ్యే వరకు అయితే తిప్పుకోవాలండి. ఇదిగో ఇంకా దగ్గర పడుతుంది. కలర్ అయితే ఇందాక మంచి గ్రీన్లో ఉంది, ఇది కొంచెం డార్క్ గ్రీన్కి వచ్చింది చూసారా. మనం బజార్లో కొన్నదైతే మరీ డార్క్ గ్రీన్లోకి వస్తుంది. అది గ్రీన్ అని చెప్పలేము, బ్లాక్ అని చెప్పలేము, అట్లా ఉంటుంది. ఇదిగో చూడండి చక్కగా ఉడుకుతుంది కదా, కొంచెం అంతా అలాగా ఉడకబెట్టుకోండి. ఇబ్బంది ఏమీ లేదండి, కొంచెం ఎక్కువసేపు ఉడికినా ఏమీ ప్రాబ్లం అనేది రాదు. అలాగ గరిటె అయితే పెట్టేశాను. నెక్స్ట్ బాగా ఆరిపోయిన తర్వాత అయితే మనం నేనైతే ప్లాస్టిక్ కంటైనర్ తీసుకున్నాను. మీకు అవైలబుల్గా ఉన్నదాన్ని ఏదైనా గాజు కంటైనర్ అయినా తీసుకోవచ్చు, ఇంకోటి ఏదైనా మీ అవైలబిలిటీని బట్టి మీరు తీసుకోవాలి. మనం ఇది ఆకులు మిక్సీ పట్టాం కదండి, ఆకులు అనేది మనం స్ప్రే చేసినప్పుడు స్ప్రేయర్లోకి వెళ్ళిపోతాయి కాబట్టి నేనైతే ఇట్లాగా కొంచెం వడపోసుకుంటున్నాను. ఇగో చూడండి కలర్ చూసారా, మంచి గ్రీనిష్ కలర్ వచ్చింది, డార్క్ గ్రీన్ వచ్చింది. మనకి ఎటువంటి భయం లేకోకుండా అయితే దీన్ని వాడుకోవచ్చండి. చూడండి ఇదిగోండి నాకైతే దగ్గర 3/4 కేజీ అయితే వచ్చేసింది. ఇదేనండి ఇవాళ వీడియో.